సో ఇక్కడ మనకు ఒక 4 సాల్ట్స్ ఇచ్చారు. అందులో విచ్ ఈజ్ మోర్ బేసిక్ అని అడుగుతున్నారు. మోస్ట్ బేసిక్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? అన్ని సాల్ట్సే కదా. జనరల్గా మనం ఏమనుకుంటామంటే సాల్ట్స్ అంటే pH వాల్యూ 7 ఉంటుంది అనుకుంటాం. సో అలా ఉండదు ఇక్కడ. సో మీకు కాంబినేషన్ బట్టి డిసైడ్ చేయాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ తీసుకోండి. ఇక్కడ ఏలో మీకు అల్యూమినియం ఉంది ప్లస్ Cn ఉంది. సో ఇదేమో మనకి Cn అనేది వీక్ యాసిడ్ నుంచి వచ్చిన కాంబినేషన్. ఇది వీక్ యాసిడ్ HCN నుంచి వస్తుంది ఇది మనకి. ఇదేమో అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఇది కూడా కొంచెం వీక్ బేసే అంటాం మనం. ఓకే, వీక్ బేస్ వీక్ యాసిడ్ అనమాట ఈ సాల్ట్. సో దీంట్లో మనం ఏది డామినేట్ చేయదు, చెప్పలేం మనం అనమాట. కానీ సెకండ్ బీలో చూడండి, మీరు బీలో గెస్ చేయొచ్చు ఈజీగా మీ ఆన్సర్ని. బీలో అస్టిక్ యాసిడ్ ఇంకేమి ఇచ్చారు మనకి, ఇక్కడ K ఇచ్చారు. సో CH3COO K మీనింగ్ ఈ మైనస్ ప్లస్ అని మీరు సాల్ట్లా రాసుకుంటే ప్లస్ మైనస్. ఇదేమో అస్టిక్ యాసిడ్. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అస్టిక్ యాసిడ్ నుంచి. అంటే దీన్ని ఏం చెప్పాలి మీరు? వీక్ యాసిడ్ అని చెప్పాలి. K ప్లస్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? KOH. ఇది ఎవరిది? స్ట్రాంగ్ బేస్. అబ్వియస్లీ స్ట్రాంగ్ బేస్ డామినేటింగ్ దెన్ వీక్ యాసిడ్. అందుకే ఈ సాల్ట్ మీకు బేసిక్ క్యారెక్టర్ అవుతుంది మనకి. బేసిక్ క్యారెక్టర్ ఇది. సో మిగతా తీసుకోవచ్చు మీరు ఇక్కడ. FeCl3. Cl అనేది HCl నుంచి వస్తుంది కదా మనకి. అంటే FeOH థ్రైస్ అండ్ HCl. HCl ఈజ్ అ స్ట్రాంగ్ యాసిడ్. అంటే అస్టిక్ క్యారెక్టర్ డామినేట్ చేస్తుంది. ఇక్కడ రెండు మనకి, ఇది కూడా బేసిక్, ఇది వీక్ యాసిడ్. కానీ మోస్ట్ అనేది అక్కడ అంటే స్ట్రాంగ్ బేస్ ఎక్కడి నుంచి ఉంది మనకి? KOH నుంచి ఉంది. లెడ్ అనేది వీక్ బేసిక్ క్యారెక్టర్, అంత స్ట్రాంగ్ బేసిక్ ఏం కాదు అది కంపేర్ టు KOH. అందుకే మోస్ట్ బేసిక్ అన్నందుకు మనం సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇది మనం ఎక్స్పెక్టెడ్ ఆన్సర్.